అద్దంకి సిద్ధం సభకు వైసీపీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో ఆదివారం జరిగే 4వ సిద్ధం సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభా స్థలంలో సీఎం ప్రసంగం అందరికీ కనబడేటట్టుగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభకు అంచనాలకు మించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని భావిస్తున్నారు. సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతుంది. సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక ఈ సభలోనే సీఎం వైఎస్ జగన్ ఎన్నికల మేనిఫెస్టోను అలాగే అభ్యర్థుల ఫైనల్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఒకవైపు అభ్యర్థులను ప్రకటిస్తూ వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. ఇప్పటికే ఆంధ్రాలో మళ్లీ జగనే వస్తారని పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్, బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తుంది. ఇక 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్వార్టర్లు ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో రేపటి సభ సిద్ధం అవుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.